బుద్ధిజం వచ్చింది. మహాయాన బుద్ధిజం తర్వాత ఈ వజ్రయాన బుద్ధిజం వచ్చినాక ఈ వజ్రయానంలో తర్వాత మహాయానంలో ఈ విగ్రహాలు ఇవన్నీ డిఫరెంట్ దేవతలు క్రియేట్ అయినాయి. నీ ఆర్యునికి దేవుడు లేడు, విగ్రహం లేదు, మను లేదు, వాడు అగ్ని మొక్కిండు, యజ్ఞము యాగం తప్ప ఏం లేదు. అందుకే నీ రామాయణంలో మహాభారతంలో యజ్ఞాలు యాగాలే ఉన్నాయి. అశ్వమేధ యాగము, రాజసూయ యాగము, ఇంకో యాగం. ఏంది ఆ అశ్వమేధ యాగం అంటే గుర్రాన్ని వదిలేయాలి, ఆ గుర్రం ఏడు దాకా పోతే అదంతా వీంతే భూమి, అంత అంత రాజ్యానికి వీడు రాజు అన్నట్టు. సో ఆ గుర్రాన్ని తీసుకొని వచ్చి ఆ రాణితోటి సంభోగం చేసి ఆ తర్వాత ఆ అశ్వాన్ని మేధం చేసి, నరమేధం అంటే నరుని చంపడం, అశ్వమేధం అంటే అశ్వాన్ని చంపడం, ఆ చంపి ఆ యొక్క గుర్రం యొక్క మాంసాన్ని అందరికీ తినేవాళ్ళు. ఇది మీ కల్చర్, మీ ట్రైబ్ కల్చర్. ఈ ట్రైబ్ కల్చర్ ఏడుంది మనం హిస్టారికల్గా రీసెర్చ్ చేస్తే? నీ యొక్క ఓల్డ్ పర్షియాలు ఉంది, నీ యొక్క ఓల్డ్ రష్యాలు ఉంది, నీ యొక్క కజకిస్తాన్లో ఉంది, ఓల్డ్ సోవియట్ యూనియన్లో ఉంది. నేను అబద్ధం చెప్పిన